భర్తతో కలిసి నిద్రించే ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయము. ఓం శ్రీ గురుభ్యో నమః. దాంపత్య జీవితం అంటే భార్యాభర్తలు కలిసి జీవితాన్ని పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించడం, ఒకరి బాధల్లో ఒకరు, అలాగే ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకుంటూ ఒకరికొకరు జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది భర్తతో కలిసి జీవించకుండా ఉంటారు. భర్త బతికి ఉన్నా కూడా వారితో జీవితాన్ని పంచుకోకుండా కోపాలకి గొడవలకి పాల్పడుతూ ఉంటారు. ఇలా ఒకరినొకరు దూరంగా ఉండటం వలన కలిగే నష్టాలు గురించి, మరియు భర్తతో కలిసి నిద్రించే భార్య పొందే ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక విన్నపము. ఇప్పటివరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మా పురాణ రహస్యాలు ఛానల్ ఎంతగానో కష్టపడి ఇలాంటి విషయాలను సేకరించి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అందువలన మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. భర్తతో కలిసి నిద్రించే భార్యకు కలిగే ప్రయోజనాల గురించి తెలియాలి అంటే మనం ఒక చిన్న కథ వినాల్సి ఉంటుంది. పూర్వం ఒక పల్లెటూరిలో వివేకవంతుడు అనే పేదవాడు ఉండేవాడు. అతనికి దేవవల్లి అని భార్య ఉండేది. వారిరువురు ఎంతో అన్యోన్యం, ఆప్యాయతగా ఉండేవారు. వివేకవంతుడు అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకువచ్చి సంతలో అమ్మేవాడు. దేవవల్లి ఇంటి వెనుక తమకున్న కొద్దిపాటి స్థలంలో పూల మొక్కలు మరియు కూరగాయల మొక్కలు పెంచి వాటిని సంతలో అమ్ముతూ వారి జీవనాన్ని సాగించేవారు. రోజు తెల్లవారుజామునే వివేకవంతుడు అడవికి బయలుదేరి వెళ్లి కట్టెలు కొట్టి ఇంటి తీసుకువచ్చేవాడు. ఈలోపు దేవవల్లి కూరగాయలను మరియు పువ్వులను కోసి సిద్ధం చేసి ఉంచేది. ఇద్దరూ జంటగా కలిసి వెళ్లి కట్టెలను, కూరగాయలు, పువ్వులను అమ్ముకొని చీకటి పడేలోపు ఇంటికి తిరిగి వచ్చి ఇద్దరూ కలిసి మెలిసి నిద్రించేవారు. వారిని చూసి ఊరు మొత్తము ఎంతో సంతోషపడేవారు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత వారికి ఒక పండంటి మగ బిడ్డ పుట్టాడు. ఆ రాజ్యాన్ని విజయదత్తుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు వివేకవంతుడు తన దినచర్య ప్రకారముగా కట్టెలు కొట్టడానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. అదే సమయంలో ఆ రాజ్యాన్ని పాలిస్తున్న విజయదత్తుడు అరణ్యంలోనికి వచ్చాడు. దూరం నుంచి ఒక జింకను వేటాడుతుండగా రాజు రాకను గమనించిన ఒక పులి రాజు వైపుకు దూసుకు వస్తుంది. అది గమనించిన భటులు ఆ పులిని ఆపుదామని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ పులి వారిలో చాలామందిని చంపేస్తుంది. మిగిలినవారు ప్రాణ భయంతో తప్పించుకుని అరణ్యంలోకి పారిపోతారు. పులి విజయదత్తుడిని చంపే ప్రయత్నంలో విజయదత్తుడి పైకి దూకపోతుండగా విజయదత్తుడు తన బాణాన్ని పులివైపు సంధించి చంపే ప్రయత్నం చేస్తుండగా విజయదత్తుడి కాలు పక్కనే ఉన్న రాయికి తగిలి వెళ్ళేటప్పుడు పడిపోతాడు. అటుగా వస్తున్న వివేకవంతుడు ఇక్కడ జరిగిన తంతును చూసి తన వద్ద ఉన్న గొడ్డలితో పులిపైకి దాడి చేస్తాడు. పులికి కొన్ని గాయాలు అవ్వగానే ఆ ప్రదేశాన్ని వదిలి అడవి లోపలికి పారిపోతుంది. విజయదత్తుడి కాలుకి గాయమవుతుంది. అది గమనించిన వివేకవంతుడు రాజు కాలుకి పసరు వైద్యం చేసి కట్టు కడతాడు. ఈలోపు ప్రాణభయంతో తప్పించుకుని అరణ్యంలోకి వెళ్లిన భటులు తిరిగి రాజు వద్దకు చేరుకుంటారు. అప్పటికే సాయంత్ర సమయం అయిపోతుంది. అప్పుడు వివేకవంతుడు, ఓ మహాప్రభువు, ఇప్పటికే సాయంత్ర సమయం అయిపోయింది. ఈ రాత్రి సమయంలో మీరు తిరిగి ఈ భీకర అరణ్యంలో మీ రాజ్యానికి వెళ్లడం చాలా కష్టతరం. అందువలన ఇక్కడ చనిపోయిన వారిని మిగిలిన భటులకు అప్పగించి రాజ్యానికి పంపించి మీరు ఈ ఒక్క రోజుకి మా ఇంటి యందు ఆతిథ్యం స్వీకరించి రేపు ఉదయాన్నే రాజ్యానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ప్రభు అని ప్రార్థిస్తాడు. తనకు ప్రాణ భిక్ష పెట్టిన వివేకవంతుడి ప్రార్థనను విజయదత్తుడు తిరస్కరించలేకపోయాడు. విజయదత్తుడి ముఖంలో ఏదో ఒక బాధ ఉందని వివేకవంతుడు పసిగట్టాడు. విజయదత్తుడిని వివేకవంతుడు తన వెంట పెట్టుకుని తమ గ్రామానికి తీసుకువెళ్తాడు. గ్రామస్థులందరూ కలిసి వచ్చి విజయదత్తుడికి నమస్కారాలు తెలిపి
వారి శక్తి కొలది అడవిలో దొరికే పళ్లను విజయదత్తుడికి ఆహారముగా ఇచ్చి వెళ్తారు. ఏ ఒక్కరు కూడా తమ సమస్యలు రాజుకి చెప్పకపోవడం విజయదత్తుడికి విచిత్రంగా అనిపిస్తుంది. విజయదత్తుడు అక్కడ ఏమి జరుగుతుంది, ఈ గ్రామానికి ఎటువంటి సమస్యలు లేవా అని ఆసక్తిగా అన్ని పరీక్షిస్తూ ఉంటాడు. వివేకవంతుడు తన శక్తి కొలది రాజుకి అన్ని మర్యాదలు చేసి మంచి ఆహారాన్ని భుజించడానికి సమర్పిస్తాడు. ఆహారాన్ని భుజించిన రాజు వివేకవంతునితో కలిసి ఆరు బయట కూర్చుని, ఈ గ్రామానికి ఎటువంటి సమస్యలు లేవా, ఎవరూ కూడా రాజు కనిపిస్తే తమ సమస్యలు చెప్పకుండా ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు అని వివేకవంతుని అడుగుతాడు. దానికి వివేకవంతుడు ఈ విధముగా సమాధానం చెబుతాడు. ఓ మహాప్రభువు, మాకు మీకు లాగా ఎక్కువ ఆస్తిపాస్తులు లేవు. వాటిని ఎవరో దోచుకుపోతారు అని ఆలోచించే అవసరము లేదు. ఎక్కువ సిరిసంపదలు లేవు, కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని తింటాము. ఇంక వసతులు అంటారా, మా ఊరికి దగ్గరలోనే సెలయేరు ఉంది, అది 365 రోజులు మా దప్పికను తీరుస్తూ ఉంటుంది. ఓపికతో కష్టపడి ఇంటిని పోషించుకుంటూ వస్తాము. ఉన్న కొద్ది సొమ్ములతోనే ఇంటిల్లపాది సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటాము. మా స్త్రీలు కూడా ఎప్పుడు కూడా వాళ్లకు లోటు జరిగింది అని భావించరు. ఎందుకంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి ఉంటాము. మా మధ్య ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాలు కానీ, అనుమానాలు కానీ రావు అని తెలియజేశాడు. ఏమీ లేకపోయినా కూడా ఆ గ్రామం ఎందుకు అంత సంతోషంగా ఉందో రాజుకి అర్థమైంది. వివేకవంతుడు రాజు నిద్రించడానికి సౌకర్యాలు చేకూర్చి, తమకు ఉన్న రెండవ మంచం మీద భార్య, పిల్లలతో కలిసి నిద్రించడానికి వెళ్ళిపోతాడు. విజయదత్తుడు రాత్రంతా ఆ గ్రామాన్ని, వివేకవంతుడు కుటుంబాన్ని చూస్తూ సంతోషపరితుడు అవుతాడు. ఈలోపే రేయి గడిచి సూర్యోదయం అవుతుంది. విజయదత్తుని తీసుకువెళ్లడానికి రాజ్యం నుంచి భటులు వివేకవంతుడు ఇంటిని వేతుకుంటూ వచ్చారు. రాజు తన సైన్యంతో రాజ్యానికి బయలుదేరుతూ, వివేకవంతుడి కుటుంబాన్ని కూడా తనతో పాటు తన రాజ్యానికి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా వివేకవంతుని కోరుతాడు. తన భార్య కోరిక మీదకు వివేకవంతుడు రాజ్యానికి రాజుతో పాటు తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరుతాడు. రాజు రాజ్యానికి తిరిగి రావడంతో రాజకోట అంత వెలుగులతో ప్రకాశించిపోయింది. కానీ వివేకవంతుడికి ఒక ప్రశ్న మాత్రం అలా తన మెదడులోనే ఉండిపోయింది. రాజు ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో బాధపడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా కనుక్కోవాలి అని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి మహారాజుతో విందు స్వీకరించిన తర్వాత రాజుతో మాట్లాడుతూ విశ్రాంతి మందిరం వరకు రాజును సాగనంపుతాడు. అయితే వివేకవంతుడికి ఇక్కడ మరొక ఆలోచన వస్తుంది. ఇప్పటివరకు తను రాజును తప్ప రాణిని చూడలేదు. ఈ విషయానికి అడుగుదాము అంటే రాజు కోప్పడతాడేమో అని వివేకవంతుడు తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజమందిరములోనికి ఒక మహర్షి ప్రవేశించటం వివేకవంతుడు చూస్తాడు. ఆ మహర్షిని ఎలాగైనా కలవాలి అని వివేకవంతుడు మహర్షి దగ్గరకు వెళ్తాను. ఓ ముని మహర్షి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని మీరు తీర్చగలరు అని అనుకుంటున్నాను అని మహర్షిని వివేకవంతుడు అడుగుతారు. అప్పుడు ఆ మహర్షి, నీకు మొదటి సందేహం అరణ్యంలో మొదలైనది, రెండవ సందేహం ఈ రాజమహల్లో మొదలైనది, అంతేనా అని వివేకవంతుని అడుగుతాడు. ఆ మహర్షి ఈ మాట అనగానే వివేకవంతునికి తాను ఏమీ చెప్పకుండానే మహర్షికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు. నువ్వు ఎటువంటి సందేహము పెట్టుకోకు నాయనా, నీ సందేహాలు అన్ని నేను నివృత్తి చేస్తాను. నాతో పాటు రా అని వివేకవంతుడిని తనతో పాటు రాజుగారి విశ్రాంతి భవనానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న రాజు ముందు వివేకవంతుని నిలబెట్టి, ఓ వివేకవంతుడా, నీకు ఉన్న 2 సందేహాలతో పాటు ఇక్కడ ఉన్న మన రాజు సందేహాన్ని కూడా ఈ చిన్న విషయానికి చెప్పి సందేహాలను తీర్చివేస్తాను. ఇక్కడ ఉన్న రాజు సందేహం ఏమిటా అని ఆలోచిస్తున్నావా? అయితే చెప్తాను విను. ఏమీ లేని మీరు ఎందుకు అంత సంతోషంగా ఉంటున్నారు? అన్నీ ఉండి నేను ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అన్నదే ఈ మహారాజు సందేహము.
మీ ఇద్దరి సందేహాలను నేను ఇప్పుడు తీర్చివేస్తాను. నేను చెప్పే విషయాలను దయచేసి మనసు పెట్టి బుద్ధితో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇల్లు అయినా లేదా రాజ్యమైనా ఆ ఇంటిలోని స్త్రీ మూర్తి సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంటిలోని స్త్రీ మూర్తి ఎప్పుడైతే తనకంటే కన్నీటిని కారుస్తూ ఉంటుందో, ఆ ఇల్లు రోజు రోజుకి దారిద్ర్య దుఃఖ బాధలతో నిండిపోతుంది. పెళ్ళైన దంపతులు ఎప్పుడూ కూడా విడివిడిగా నిద్రించరాదు. ఇద్దరూ కలిసి నిద్రించే సమయంలో తమ భవిష్యత్తు గురించి సుఖదుఃఖాల గురించి కొంతసేపైనా ఆలోచించాలని మహర్షి సెలవిచ్చాడు. ఈ రాజుకు అంత దుఃఖం కలగడానికి కారణం ఏమిటో తెలుసా? తన భార్య తనతో కలిసి నిద్రించకపోవడమే. రాజు అయిన రాజ్యంతో పాటు తన కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోవాలి. రాణికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించి తన సమస్యల గురించి, ఇష్టాల గురించి తెలుసుకుంటూ, తనతో సమయాన్ని గడపాలని మహర్షి తెలియజేశాడు. వివేకవంతుని భార్యతో సంతోషంగా తన ఇంటిలో తన భర్తతో కలిసి దాంపత్య జీవితాన్ని సాగిస్తుంది. అందువలనే ఆ ఇంట్లో మరే ఇతర సమస్యలు లేవు. రాజా రాణితో కలిసి నిద్రించకపోవడం వలన నీ మనసులోకి ఇతర ఆలోచనలు చేరి నిన్ను రోజు రోజుకి క్షీణింపచేస్తున్నాయి. ఇంతకు పూర్వము మీరు రాణితో కలిసి నిద్రించడం వలన మీ రాజ్యపాలన విషయానికి రాణి ఆలోచనలు మీకు తెలియజేసేది. ఆ ఆలోచన ఎంతగానో మీ రాజ్యని అభివృద్ధి పరిచేవి. మీరు మీ రాణి గారికి సమయం కేటాయించకపోవడం ఆవిడ నీ పైన కోపం పెంచుకుంది. అందుకోసమే నీతో కలిసి రాత్రి సమయంలో నిద్రించలేకపోతోంది. మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకొని రాణి గారికి అభిప్రాయాలను, తన ఇష్టాలను తెలుసుకుని, మరలా మునపటిలాగా కలిసి దాంపత్య జీవితం కొనసాగించండి. అన్ని వాటి అంతట అవే సర్దుకుంటాయి. ఈ ఒక్క మాటతో వివేకవంతుడి మనసులో మేదులుతున్న సందేహాలకు సమాధానాలు దొరికాయి. రాజుకు ఉన్న సందేహము కూడా మహర్షి చెప్పిన మాటలతో కళ్ళు తెరచుకుటాయి. వివేకవంతుడు మరియు విజయదత్తుడు ఆ ముని మహర్షికి 2 చేతులు జోడించి నమస్కారములు తెలిపారు. తర్వాత రాజు తన రాణితో కలిసి అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ, రాజ్యాన్ని సిరి సంపదలతో, సకల అష్టైశ్వర్యాలతో పాలిస్తున్నాడు. అందువలన వివాహం జరిగిన ప్రతి మహిళ తన భర్తతో కలిసి నిద్రించాలి. ఇలా నిద్రించడం వలన దాంపత్య జీవితంతో పాటు వారి భవిష్యత్తు కూడా అభివృద్ధి బాట వైపు ప్రయాణిస్తుంది తెలుస్తుంది. తదుపరి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.